ఓకే. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చైర్మన్ రాజీనామా చేయడానికి గల కారణాలేంటో తెలియదు అని అన్నారు. అంటే స్పెసిఫిక్‌గా మెన్షన్ అంటే అతను చేయలేదు చెప్పడం అని. ఏంటంటే అతని ఎథిక్స్‌కి, అతని కల్చర్‌కి, అతని హ్మ్. వాల్యూస్‌కి మార్కెట్‌లో స్టాక్ కంపెనీలో జరుగుతున్న సంఘటనలకు సంబంధం లేకుండా పోయింది. అందుకే నేను ఉండలేకపోతున్నాను. అందుకే నేను రిజైన్ స్పెసిఫిక్ చేస్తున్నానన్నాడు. కారణం అయితే ఏం మెన్షన్ చేయలేదండి. ఏం చేయలేదు. మెన్షన్ చేయకుండా ఓకే. చేశారు. మరి మార్కెట్ ఎలా స్పందించింది? మార్కెట్ చాలా అగ్రెసివే అండి. ఎందుకంటే మిగతా వాటిలో ఎథికల్ ఇష్యూస్ అసలు ఎవరు ఎవరు బేర్ చేయరు. అండ్ కార్పొరేట్ ఎథికల్ ఇష్యూస్. ఎందుకంటే పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. వాళ్ళు ఎందులో పెడితే అందులో పెట్టరోళ్ళు. ఎథిక్స్ బాగుంటేనే పెడతారనమాట. వాటిని మనం కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ అంటారు. కంపెనీ ఫండమెంటల్ సౌండ్ అయి ఉండొచ్చు. బట్ చైర్మన్స్ ఎథికల్ లేకపోతే చాలా కష్టం అనమాట. ఫస్ట్ టైమ్ హెచ్‌డీఎఫ్‌సీ మీద డౌట్ వచ్చిందనమాట కార్పొరేట్ ఇష్యూస్ మీద. ఎందుకంటే బ్యాలెన్స్ షీట్ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా సరే ఎథికల్‌గా కార్పొరేట్ ఇష్యూస్ గనుక ఉంటే గనుక మార్కెట్ రెస్పెక్ట్ ఇవ్వదనే విషయం క్లియర్‌గా అర్థమవుతుంది. ఇండియాస్ అంత పెద్ద బ్యాంక్ కూడా కుప్పకూలిపోయింది పేట కుప్పలాగా. అంటే లిటరల్లీ ఒక నానో క్యాప్ లాగా, ఒక స్మాల్ క్యాప్ స్టాక్స్‌లా కుప్పకూలిపోయింది. ఈ మధ్య మనం మార్కెట్‌లో గనుక చూసుకుంటే లాస్ట్ 1 మంత్‌లో నిఫ్టీ 10% డౌన్ అయింది. అండ్ మైక్రో క్యాప్ కూడా 10% డౌన్ అయింది. అంటే పెద్దయి, చిన్నయి లేవు అన్నీ డౌన్ అవుతున్నాయి. అండ్ టీసీఎస్ ఆల్మోస్ట్ 30% డౌన్ 1 ఇయర్‌లోకి వెళ్ళిపోయింది అది. అండ్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెళ్ళిపోయింది. ఐటీసీ 1 ఇయర్‌లోకి వెళ్ళిపోయింది. అంటే మైక్రో క్యాప్స్‌కి, స్మాల్ క్యాప్స్‌కి బ్లూ చిప్ కంపెనీ తేడా ఏం లేదు. మన పుస్తకాల్లో ఏం చదువుతాము? బ్లూ చిప్ కంపెనీస్ అయితే స్టేబుల్, మోర్ మోర్ సేఫ్టీ ఉంటదనుకుంటాం. అంటే స్మాల్ క్యాప్స్‌కి అయితే సేఫ్టీ ఉంటది, రిస్క్ ఎక్కువ అనుకుంటాం. బట్ ఈ మధ్య మార్కెట్‌లో అయి కనపడట్లేదు. చిన్నయైనా, పెద్దయినా సంబంధం లేదు. మార్కెట్ అన్నిటిని పనిష్మెంట్ చేసుకుంటా పోతుందనమాట. మొత్తానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా ఒక పెన్నీ స్టాక్ లాగా బిహేవ్ చేస్తుంది ఈ మధ్య రీసెంట్ కాలంలో. అవును. ఇటీవల కాలంలో ఈ అంటే ఈ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్ ధర ఇటీవల కాలంలో ఎందుకు పడిపోయింది? ఈ ఇదే మధ్య ఇష్యూ. కాలంలో. ఇదే ఇష్యూ. బేసికల్‌గా ఏంటంటే ఎంటైర్ ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని పెర్ఫార్మెన్స్ డౌన్ అవుతున్నాయి. ఫస్ట్ టైము పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ బ్యాంకులు మొత్తం కలిపి 2,00,000 కోట్ల ప్రాఫిట్ దాటింది. ఫస్ట్ టైమ్ హిస్టరీలో. అంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్‌కేమో పెర్ఫార్మెన్స్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అంటే ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్‌కి పెర్ఫార్మెన్స్ నార్మల్‌గా ఉంటుంది. ఒకప్పుడు ఏంటంటే ఈ ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్ అన్నీ కూడా పెర్ఫార్మెన్స్ బాగుంటాయి కాబట్టి ప్రీమియం రేట్‌లో ట్రేడ్ అయ్యాయి. అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏమో తక్కువ రేట్‌కి రన్ అయ్యేది. అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మెజారిటీ బ్యాంక్స్ స్టిల్ బుక్ వాల్యూ 1x దొరుకుతుందండి. అంటే ఊహించుకోండి మీరు. ఇప్పటికి స్టిల్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ చీపర్ కంపేర్ టు ప్రైవేట్ బ్యాంక్స్ అనమాట. రాను రాను ఏందంటే ఆ పెర్ఫార్మెన్స్ 2 మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ముందుకు పోతున్నాయి. అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ వెనక్కొస్తా ఉన్నాయి. అట్లా ఆల్మోస్ట్ యాక్సిస్ బ్యాంక్ కావచ్చు, ఇండస్ఇండ్ బ్యాంక్ కావచ్చు, అండ్ కొటాక్ కావచ్చు, అండ్ హెచ్‌డీఎఫ్‌సీ కావచ్చు ఇవన్నీ కూడా రఫ్‌గా 5 ఇయర్స్ లోలో ఉన్నాయి యావరేజ్ మీద. ఈ బ్యాంక్స్ అన్నీ. అదే టైంలో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మొత్తం లేదు ఆల్ టైమ్ హై దగ్గరలో ఉన్నాయి. ఎస్‌బీఐ, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ కూడా ఆల్ టైమ్ హై దగ్గరలో ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ కూడా లేదు 3-5 ఇయర్స్ లోలో ఉన్నాయి. అండ్ స్టిల్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ ఇంకా నార్మల్‌గా ఉండే ఛాన్స్ ఎక్కువుంది. అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ముందుకెళ్ళే ఛాన్స్ ఉంది. ఏదైనా గానీ ఇండియాలో ఫినాన్స్ రంగంలో చాలా మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. బ్యాంక్స్ అన్నా కూడా నాన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీసే బాగా ముందుకెళ్తున్నాయి. అంటే పెర్ఫార్మెన్స్ వైజ్ గానీ, క్విక్‌గా లోన్స్ డిస్ట్రిబ్యూషన్‌లో గానీ, కస్టమైజేషన్ విషయంలో గానీ చాలా పెర్ఫార్మెన్స్ ఉందనమాట. అందుకని ముందు ముందు రోజుల్లో ఈ బ్యాంక్స్ వ్యవస్థతో పోల్చుకుంటే నాన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీసే ముందు పోయే ఛాన్స్ ఎక్కువుంది. ఈ 2 రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద ఎంత కోల్పోయిందనుకుంటున్నారు? అంటే ఏ రోజుకి ఆ రోజు మార్కెట్ డౌన్ అవుతుంది కాబట్టి మనకు అర్థమవుతా ఉంటుందండి. మొత్తం చూసుకుంటే మార్కెట్ లాస్ట్ 24 సెప్టెంబర్ నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు నిఫ్టీ ఆల్మోస్ట్ 5,000 పాయింట్లు. అంటే అప్పట్లో 26,300 దాకా ఉండేది. అక్కడి నుంచి డ్రాప్ అవుతుంటే వచ్చి ఇప్పుడు 23,000 దగ్గర ఉంది మార్కెట్. అంటే ఆల్మోస్ట్ నీకు 3,000 పాయింట్లు డ్రాప్ అయింది నిఫ్టీ అయితే. ఈ ఈ ఈ ఈ ఆల్ టైమ్ హై దగ్గర నుంచి. అండ్ పర్టికులర్‌గా వార్ బీన్ దగ్గర నుంచి చాలా అగ్రెసివ్ పడిపోతుందండి. మామూలుగా అయితే నిఫ్టీ యావరేజ్ మీద డైలీ 200 పాయింట్స్ రన్ అవుతుంది. దాన్ని ఏడీఆర్ అంటారు. యావరేజ్ డైలీ రేంజ్. ఈ మధ్య కాలంలో అది 375 దాకా జరిగింది. అంటే టూ మచ్ వాలటిలిటీకి ప్రోన్ అవుతున్నాయి మార్కెట్స్. అందుకని 2% పట్టడం, 2% లేవటం అనేది మామూలు విషయం అయిపోతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.